మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన బలరాం నాయక్ గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పోదెం వీరయ్య గారి సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాదీవెన సభస్థలి ఏర్పాటును వారితో కలిసి పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమల వెంకటేశ్వర్లు. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా భద్రాద్రి రాముడి దర్శనం చేసుకొని తర్వాత ఈ రివ్యూ చేసుకున్న తర్వాత మనం పెనుపాకం పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు అవన్నీ అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధమవుతున్నారు, రేపు వస్తున్నారు. దానితో పాటు భద్రాద్రి రాముడు డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత డిక్లరేషన్లో ఏదైనా ఇంకో డిక్లరేషన్ కూడా ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఏదైనా రేపు గౌరవనీయుల ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇది ఈ జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా దాదాపు ఆల్ మంత్రులు కూడా తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అఫీషియల్గా కూడా ఇక్కడ మాత్రం భద్రాచలంలో అఫీషియల్ మీటింగ్ ఉంటుంది, అక్కడ మాత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. మణుగూరులో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ మీటింగ్లో ఏమేమి చేయాలి, ఏమేమి ఇవ్వాలి, పథకం ఇంకో పథకం కూడా ఇవ్వాలి, అవన్నీ కూడా ఇక్కడ డిక్లరేషన్లో మీకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. పొద్దున మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అలాగనే ఈ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ దాదాపు అన్ని మండలాల నుంచి రావాల్సిందిగా, మణుగూరుకు రేపు రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి అన్ని భద్రాచలం కానీ పినపాక కానీ రాష్ట్రం నుంచి కానీ తెలంగాణ నుంచి దాదాపుగా మేమైతే పినపాక నుంచి దాదాపుగా ఎక్కువ శాతం వస్తున్నారు. దానితో పాటు భద్రాచలము, ఇల్లందు ఈ ఒక పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం రావచ్చని నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.